తపస్సు కాలం ఈ మధ్య కాలంలో కొత్తగా సృష్టింపబడిందా లేదా ఆదిమ సంఘ కాలము నుండి కొనసాగింపబడుతుందా? ఆదిమ సంఘంలో బాప్తిస్మం తీసుకునే వారికి సిద్ధము చేయడానికి, బోధించడానికి పునరుత్థాన పండుగకు ముందు నిశ్చయించబడిన సిద్ధపాటు కాలమే తపస్సు కాలం. అదేవిధంగా సంఘం నుండి విడిపోయిన వారు మరియు బహిరంగ పాపులు పశ్చాత్తాపపడి సంఘములోనికి తిరిగి రావడానికి ఆ కాలంలో నియమింపబడిన సిద్ధపాటు కాలమే తపస్సు కాలం. తపస్సు కాలం 3వ శతాబ్దం నుండి సంఘములో వాడుకలో ఉన్నట్లు మనము చూస్తున్నాము. తపస్సు కాలం ఇప్పుడు ఆచరింపబడుతున్న విధానానికి ముందు తపస్సు కాలం వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఉన్నదో ఇప్పుడు చూద్దాం. మొదటిది 2 రోజుల ఉపవాసం. పునరుత్థాన పండుగకు ముందు 2 రోజుల ఉపవాసం ఉండటాన్ని 3వ శతాబ్దంలో చూస్తున్నాము. కైసరియాకు చెందిన యూసేబియూస్ క్రీస్తు శకం 339 ఆనాటి పాపుగారికి లేఖను రాస్తూ 2 రోజుల ఉపవాసాన్ని ప్రస్తావించారు. పవిత్ర శుక్రవారం మరియు పవిత్ర శనివారములే ఈ 2 ఉపవాస దినాలు. పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందునకు వచ్చిన వారు ఉపవాసము ఉందురా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసము ఉండరు. పెండ్లి కుమారుడు ఎడబాయు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము ఉందురు. మార్కు సువార్త 2:19-20. ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని ఆ కాలంలో వారు 2 రోజుల ఉపవాసం ఉండేవారు. రెండవది 6 రోజుల ఉపవాసం. 3వ శతాబ్దంలోనే ఈ 2 రోజుల ఉపవాస కాలం 6 రోజులకు పొడిగించడమైనది. పునరుత్థాన పండుగకు ముందున్న సోమవారం నుండి శనివారం వరకు ఉన్న 6 రోజులను వారు ఉపవాస కాలంగా పాటించేవారు. ఆ శతాబ్దానికి చెందిన క్రైస్తవ గ్రంథాలలో అతి ప్రాముఖ్యమైన డిదస్కాలియా అపోస్తలోరుం ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది. పాస్కా పండుగకు ముందు యూదులు 7 రోజుల పాటు పొంగని రొట్టెల పండుగను జరుపుకునేవారు. ఈ 7 రోజులను పాస్కా పండుగకు సిద్ధపాటుగా యూదులు భావించేవారు. అదే సిద్ధపాటు ఉద్దేశంతో కావచ్చు ఆనాటి క్రైస్తవులు పునరుత్థాన పండుగకు ముందు 6 రోజుల ఉపవాస కాలాన్ని పాటించేవారు. మూడవది 40 రోజుల ఉపవాస కాలం. 4వ శతాబ్దం ప్రారంభ దశలో పునరుత్థాన పండుగకు ముందు 40 రోజుల ఉపవాస కాలాన్ని పాటించడం ఆరంభమైంది. యేసు ప్రభుని 40 రోజుల ఉపవాసమే దీనికి ఆధారం. ఆనాటి క్రైస్తవ సంఘ నాయకులలో ప్రముఖులైన అలెగ్జాండ్రియాకు చెందిన అథనేషియస్, యెరూషలేమునకు చెందిన సిరిల్, జాన్ క్రిసోస్టమ్ పునరుత్థాన పండుగకు ముందు ఉన్న 6 వారాల సిద్ధపాటు కాలాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పవిత్ర శుక్రవారం మరియు పవిత్ర శనివారమును ప్రత్యేక ఉపవాస దినములుగా పరిగణించడం వలన ఆ 2 రోజుల ఉపవాసమును 40 రోజుల ఉపవాసముతో లెక్కింపరు. 40 రోజుల తపస్సు కాలం విభూతి బుధవారంతో ప్రారంభమవుతుంది. 4వది 7 వారాల ఉపవాసం. పునీత బేసిల్ ద గ్రేట్ గారు కప్పదోకియా సంఘంలోని 7 వారాల ఉపవాస కాలాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ 7 వారాల ఉపవాస కాలంలో 7 ఆదివారాలను పవిత్ర శుక్రవారం మరియు పవిత్ర శనివారాలను ఉపవాస కాలముగా లెక్కించరు. ఆదివారాలు ప్రభు దినమైనందున వాటిని ఉపవాస కాలములో లెక్కించరు. పవిత్ర శుక్రవారం మరియు పవిత్ర శనివారమును ప్రత్యేక ఉపవాస దినాలుగా పరిగణించడం వలన ఈ 2 ఉపవాస దినాలను 7 వారాల తపస్సు కాలంలో లెక్కించరు. 5వది 50 రోజుల ఉపవాసం. ఈ 50 రోజుల ఉపవాస కాలం పైన చెప్పబడిన 7 వారాల ఉపవాసమునకు సమానమైనది. తపస్సు కాలం పునరుత్థాన పండుగకు 50 రోజుల ముందున్న ఆదివారంతో మొదలై పునరుత్థాన పండుగతో ముగుస్తుంది. ఉపవాసం మాత్రం విభూది సోమవారముతో ప్రారంభమవుతుంది. ఆదివారాలను ఉపవాస దినములుగా పాటించరు. పవిత్ర శుక్రవారం మరియు పవిత్ర శనివారం ప్రత్యేకమైన ఉపవాస దినాలు. 50 రోజులు తపస్సు కాలం అంటున్నప్పటికీ ఉపవాస దినాలు మాత్రం 40 రోజులు. ఇప్పటి వరకు మనము తపస్సు కాలానికి సంబంధించిన లెక్కలను చూసాము. రోజులను లెక్కించడంలో తేడా ఉంది, కానీ వీటన్నింటికీ మూలం యేసు ప్రభు 40 రోజుల ఉపవాసం అని మనకు అర్థమవుతుంది.